హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. మేమైతే ఇగో మంచిగా బయటకు వచ్చినాం. హనీ బుద్ధు హాయ్ చెప్పరా. ఎంతమందికి తెలుసో ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. భలే ప్రశాంతంగా ఉంటుంది ఈ చెట్లల్లా. డ్రైవింగ్ నేర్చుకుంటారు, పిల్లలు ఆడుకుంటారు, భలే ఉంటుంది. అంటే సిటీలో ఉండే వాళ్ళకైతే ఒక ఊరు ప్లేస్ లాగా అనిపిస్తుంది అన్నట్టు, మంచిగా ఉంటుంది. కార్ డ్రైవింగ్ నేర్చుర్రు. మా వాళ్ళు చూడు ఎట్లా కూర్చుర్రు. బేబీ ఇది ఎక్కడ ప్లేస్ చెప్పుకోండి చూద్దామా. ప్లేస్ పేరా వీళ్ళని చెప్పమనన్నా. నువ్వేమంటావురా? కిక్ అంటావా? నాకు ఒక డౌటే, ఇవన్నిటికీ సున్నాలు చిన్నప్పుడే రాసిర్రా పెద్ద విన్నాక రాసిర్రా? ప్రతి ఒక్క చెట్టుకు నాకు ఈ డౌట్ మీరు కూడా క్లారిటీ చేయర్రి. నీకు అన్ని ఇసుని డౌట్లే వస్తాయని అనుకుంటారు మీరు, నాకు తెలుసు. కానీ నాకు చిత్రంగా వస్తాయి అబ్బా డౌట్లు. ఇగో చూస్తుర్రా, ప్రతి ఒక్క చెట్టుకు సున్నం రాసిర్రు. ఈ సున్నం ఎప్పుడు రాసిర్రు? చిన్నప్పుడే రాసి పెడతారా లేకపోతే పెరిగినాక రాసుకుంటూ వస్తారా అనేది డౌట్. గిన్ని చెట్లకు ఎంతమంది రాయాలి? ఒకవేళ పెరిగినాక రాస్తే ఏమంటావే అవే? మా బేబీకి అయితే రోజు ఇట్లాంటి డౌట్లతోనే నేను అడుగుతూ ఉంటా. అందుకే నేను అద్దెక్రము పోయింది చూడండి, అద్దెక్రమం ఫసక్ అయిపోయింది. కానీ అంతేనా? మౌనంగా ఉన్నాడు. ఇక చెప్పే సున్నం ఎవరు రాసిరంటావు? ఎప్పుడు రాసిరంటావు? ఎప్పుడు రాసిరు అంటే చిన్నగా ఉన్నప్పుడే మొలకలు పెడతారు చూడు, ఆ మొలక పెట్టినప్పుడు రాస్తారు. ఏషియన్ పెయింట్ అంట ఫ్రెండ్స్. మొలకలనే పెడితే పెరిగినా కొద్ది వస్తుందంట. అంటే పెరిగిన ఇప్పుడు చెట్లు పెద్దగానే రాసుకొస్తారా? గవర్నమెంటే వేపిస్తుంది. ఒక్కొక్క చెట్టుకు పెయింట్ రాసుకుంటూ పోతారా? ఏంది గిన్ని చెట్లకు? మామూలుగా న్యాయ తక్కువ చెట్లు న్యాయ ఇవన్నీ. ఇగో అటేమో జాజు కూడా పూసిర్రు. మీకు కనిపిస్తుందా? జూమ్లో పెడతా. ఇగో ఇంకా జూమ్లో పెడతా చూడరు. ఇగో ఎంత క్లియర్గా ఉంది కదా. జాజు తెల్ల సున్నం, ఇదేమో పచ్చ సున్నం, ఇట్లా పూసిర్రు కదా. ఇంతేనా? గవర్నమెంట్కి పైసలు ఈ సున్నాలు వేసుడు అవసరమా చెట్లకు? అసలు సున్నాలు ఎందుకు వేసిర్రు చెట్లకు? చెట్లకు సున్నాలు ఎందుకు వేసిర్రు? అవే పని లేకనా గవర్నమెంట్కా? మనసుంటలోకి ఇవ్వచ్చు కానీ పైసలు ఎక్కువైతే. ఇగో ఈడ షాప్ ఉంది పురాణాలు కొనుక్కొని, కానీ ఇక ఒకటి పెట్టిర్రు. ఇగో ఈడ ముస్లిం దేవుడు ఉంటాడు, మస్తు మంది వస్తారు ఈడ ఏదైనా పండుగలు జరిగినప్పుడు. కానీ దావతులు మస్తుగా అవుతాయి. మేమైతే అప్పుడప్పుడు వస్తాం పిల్లల్ని తోలుకొని వస్తాం. ఇక పురాణాలు కూడా ఎటు పోతారు ఎటు వస్తారు. ఈ సిటీలో ఏముంటాయి అన్నీ ఏడ చూసినా పిచ్చి ఖర్చులు, పిచ్చి పిచ్చి తినుడు అవే ఉంటాయి తప్ప ఇట్లాంటివి ఉంటాయి. ఇదైతే ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో. మా బేబీ ఎటో పోతుండు చుచులు భీమ్కేమో. ఎంత బాగుంది కదా. నాకు ఈ చెట్లు అంటే ఇష్టం. నాకు చెట్లు, ప్రకృతి, గ్రీనరీ ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం, మస్తు ఇష్టపడతా. ఇక అట్లాంటి ప్లేస్లకే పోవాలనిపిస్తుంది. ఈ బయట తిరుగుడు, ఈ పిచ్చి పిచ్చి తిరుగుడు. సినిమాలు కూడా తక్కువనే. మా ప్రభాస్ మూవీ తప్ప ఏ మూవీలు నేను చక్కగా చూడ. అఫ్కోర్స్ చూస్తా, కానీ ఇక వీటిని మళ్ళీ మనకు వైఫై ఇంట్లోనే వైఫై, ఇక ఈటీవీ విన్లా, అమెజాన్లా, హాట్స్టార్లా అట్లా చూస్తానట్టు. చీకటి అయిపోతుంది ఏంది? ఓకే చూసిరు కదా. ఏదేమైనా ప్రకృతిలా ఉండడం వేరు. చూసిరా పిట్టల సౌండ్ ఎంత బాగుందో, మస్తు అనిపిస్తుంది. ఏడున్నాయి పిట్టలు, ఏడున్నాయి జూమ్ చేద్దాం. వా 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 ఎక్కడి నుంచో వచ్చింది ఫ్రెండ్స్.
అగో దొరుకుతుంది. ఏమో గిన్నె ఉంది కదా, భలే ఉంది. మీకు కనిపించిందా కెమెరాలో? కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయరి. అప్పుడప్పుడు ఇట్లా వచ్చి అవుటింగ్లో వీడియోలు తీద్దాం అనుకుంటున్నా. ఎంతమందిగా సపోర్ట్ చేస్తారనేది చూడాలి. అది ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి. ఈసారి సంక్రాంతి ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఆగురి, మీ ముంగటికి వచ్చి మాట్లాడతా. ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి. సరే ఈసారి సంక్రాంతి ఏం చేద్దాం అనుకుంటుర్రు, ఎట్లా చేద్దాం అనుకుంటుర్రు, అసలు ఏం ప్లాన్స్ ఉన్నాయి? మాకైతే ప్లాన్స్ లేవు, ఏం లేవు. గిడికే అన్నం కూరలు వండుకొచ్చుకొని హ్యాపీగా తిని ఏమంటారా, ఇంత పూరీలు, ఇంత చికెనీ, ఇంత మటనీ అట్లా వండుకొచ్చుకొని ప్రశాంతంగా ఇక్కడ తినుకుంటా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం. ప్లానింగ్ అయితే అట్లుంది. ఊరికి పోదామంటే కొంచెం ఖర్చులు అవి ఇవి ఇప్పుడు టైంలో అవసరమా, పిల్లలకు కూడా మళ్ళీ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఆలోచించినాం. ఏమంటావు బాబు? చికెన్ మటన్ ఇడికి వండుకొచ్చుకొని తిందామా సంక్రాంతికి? ఎట్లా కింద చూద్దాం అప్పటి వరకు, అంతేనా? ఊరికి పోదామా సపడిక? ఫ్లైట్ కాదు, నాకు ఇది కావాలనే. ఇగో ఇట్లా మన వాళ్ళకి ఇట్లా పట్టుకొని చూపించడానికి కావాలి. అరే భలే ఉంది. ఇట్లా ఈ చెట్లకు సున్నాలు ఎవరేసిర్రు అని డౌట్. రేవంత్ అన్న అడుగుదామా, సారు గీ సున్నాలు ఎందుకు వేయించిర్రు అట్టిగా? దీని వల్ల ఇంకో 4 చెట్లను పెట్టచ్చు కదా. పురాణాలను దొరుకుని వస్తారు, మంచిగా పురాణాలు ఎంజాయ్ చేస్తారు. రాకెట్ పోతుందా? రాకెట్ ఇలా కనబడుతుందా? చూసిరా, రాకెట్ పోతుందిలా. రాకెట్ ఏందో మా ఏరియాలో అన్నిట్లనే పోతుంటాయి. మీ ఏరియాలో పోతాయి రాకెట్లు? కామెంట్ చేయరు. మా బేబీ చూడు అయిపోయింది, వీళ్ళతోని నా బతుకు బర్బాద్ అయిపోయింది అనుకుంటుండు. అంతేనా బేబీ? బేబీ అనగానే అందరూ పిల్లలు అనుకున్నారంటనే. పిల్లల్ని పిలుస్తుందేమో అనుకున్నారంట. నీ పేరు పెట్టినా తెలియదు. అయితే ఏమైందంటే, బేబీ అని పెట్టడానికి కారణం ఏంటంటే, మొగుడిని పేరు పెట్టి పిలవద్దు అని అన్నారు. ఇక లవ్లు చేసుకున్నప్పుడేమో రారా పోరా అని అంటాం, పేరు పెట్టి పిలుస్తాం. రవి అని పేరు పెట్టి పిలుదును. ఇక అందరూ అగో మొగుడిని అట్లా పిలుస్తుంది అయ్యో అనుకుంటున్నారు. అయ్యో ఇట్లా పిలవద్దా ఏంది అని చెప్పేసి ఆయన ఒక మంచి రోజు చూసి నామకరణం చేసేసిన బేబీ అని నామకరణం చేసేసిన. ఆ పేరు ఎందుకో నాకు బాగా అలవాటైపోయింది. ఇక బేబీ ఎంతైనా భార్యకి మన పిల్లలు ఎట్లనో మళ్ళీ మన భర్త కూడా అట్లనే కదా. ఇప్పుడు సేమ్ టు సేమ్ అన్నీ పెడతాం, అట్లనే అన్నీ వేస్తాం వాళ్ళకు. అప్పుడప్పుడు తినిపించుడు కానీ వాళ్ళ సేవలు వాళ్ళ అన్నీ. ఇంకా అందుకని బేబీ అన్న పేరు బాగుందా లేదా, నచ్చిందా లేదా కామెంట్ చేయరు. నచ్చకుండా ఇక నాకు నచ్చిన పేరే. కానీ మీకు ఎలా అనిపించింది? డిఫరెంట్గా ఏదైనా ఉందా? మీరేమన్నా పిలుస్తారు మీ హస్బెండ్స్ని? కన్నా, బుజ్జి, చాకి, క్యూటీ ఇట్లాంటి పేర్లతో ఏమన్నా పిలుస్తారా? లేకపోతే ఇంకేమన్నా మంచి పేర్లా? లేకపోతే అసలు పేరే పెట్టి పిలుస్తారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరి. నేనైతే అసలు పేరు ఆయుష్ తక్కువ అవుతుంది అన్నప్పుడు మన హస్బెండ్స్, మన పిల్లలు, మన ఫ్యామిలీ కోసమే కదా మనం. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారా? జాగింగ్ చేస్తున్నాడు. నేను కూడా వచ్చిపోతున్న రోజు చేయాలి. ఇక నేను కూడా ఇట్లనే ఉంటే ఒకప్పుడు బక్కగా మంచిగా వైట్గా క్యూట్గా రాను ఇట్లయినా నువ్వు కూడా అట్లనే అవుతుంది. ఓకేనా? సరే మరి ఇక పోదాం, చికెన్ కూడా అవుతుంది. ఏదో జరిసే పురాణాలను టైంపాస్ తీసుకొద్దాము. అట్లనే ఇక్కడ ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చిన. ఎంతమందికి ఏరియా తెలుసు? అసలు ఏరియాని ఏం పేరు పెట్టి పిలుస్తారు? కామెంట్లు అయితే ఖచ్చితంగా చేయండి.
సరేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.